ఎవరది? మేమే. తుమ్మను. ఇంతకు ముందు ఎలా తుమ్మింది? తుమ్మినచో సుఖీభావాన్ని ఆశీర్వదించేదన్న ఆశపడి తిని. అత్యాశ కూడదు నాయన. అది నువ్వుగాక నీ నుదుట సుఖశాంతులు లిఖింపబడలేదు. వాచాలి తెలుగు భాషను ఉపయోగిస్తుంది. అవును, మీరు బ్రహ్మలోక ప్రవేశపెట్టుగా వింటారు. అది మీకు తెలీదా? అపలా స్వామి సత్య, మా సత్యకి కొంచెం స్పీడ్ ఎక్కువ, కొంచెం క్షమించండి. నువ్వు ఉండు చిట్టి, మనం భయపడితే ఈ బ్రహ్మ దారిలోకి రాడు. అడిగేదేదో సూటిగానే అడిగేద్దారా? చూడు బ్రహ్మ. ఏమి బ్రహ్మ? ఏకవచన ప్రయోగమా? దైవ ధిక్కారమా? చెప్పించింది చాలు. ఒక జన్మలో మమ్మల్ని లైలా మజ్నూలుగా పుట్టించి మా ప్రేమ ఫలించకుండానే మా బ్రతుకులు నాశనం చేశావు. ఇంకో జన్మలో సలీం అనాకలిగా పుట్టించి అప్పుడు మాకు అన్యాయం చేశారు. ఇంకో జన్మలో దేవదాసు పార్వతీలుగా భూమి మీదకు పంపించి మా ప్రేమను బుక్కిపాలు చేశావు. ఇవన్నీ మీరు రాసిన రాతలే కదా. మేం మీకేం ద్రోహం చేశామని మా మీద మీకు ఇంత కోపం? మూర్ఖపు జీవులారా, బ్రహ్మరాతలకే వంకపెట్టడా? రాతులట రాతులు. ఇదిగో చూడు, ఇప్పుడే చెప్తున్నాను, ఈ జన్మకైనా మా ప్రేమ ఫలించేటట్టు చూడు. లేదా లేనిచో ప్రపంచ ప్రేమికులంతా ఏకం అవుతాం, బ్రహ్మలోకం మీద తిరగబడతాం, సమ్మెలు సత్యాగ్రహాలతో నీ దుంప తెంచుతాం. ఓసి మూర్ఖురాలా, శపించద కాచుకం. స్వామి, ఈ జన్మలో సైతము మీరు చేదు ప్రేమనే రుచి చెదరు కాక మిమ్మలను వేరు వేరు కులములలో పుట్టించట. మీ ప్రేమకు కుల ప్రసక్తి ప్రతిబంధకమై అశాంతితో ఆవేదనతో అలవటించి ఆత్మాహుతులు చేసుకుని ఆ పాపమునకు నరకలోక ప్రాప్తి పొందెదరుగాక. ఓం నమో నారాయణ. ఆగో ఏమయ్యా, ఆ యొక్క కాగితం ముక్క అతగాడికి వచ్చిందా నాకొచ్చిందా? నీకే వచ్చింది లేవయ్యా. మరి నువ్వెందుకు తీసుకున్నావు? అది ఇంగ్లీష్ లో ఉంటుంది. యో గించుకోమాక, ఇప్పుడు నీకు ఇద్దామనే. ఏందా ఇప్పావులే మహా. ఇప్పుడు ఏమని ఇచ్చాడయ్యా? నాకు కూడా అర్థమైంది వస్తేగా. చదువు. మోహన్ గారు ఈ ఊరు పశువులాసుపత్రికి డాక్టర్ గా వస్తున్నారు. మోహన? అతనెవరు? అయినా అతను వస్తే నాకేంటి? అయ్యో రామా, అతను వస్తే మనకన్ని కష్టాలే. నన్ను అతనికిచ్చి పెళ్లి చేసేస్తారు. చౌదరి, దైవలీలంటే ఇదేనయ్యా. సత్యభామకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే ఆ యొక్క ఒంటరితనాన్ని భరించలేనేమోనని నిన్నాళ్ళు భయపడ్డానయ్యా. చూసావా, ఆ దేవుడే అల్లుడిని ఇంటికి పంపిస్తున్నాడయ్యా. నీ బండ బడ నువ్వు బక్క పేగులోడువయ్యా. పంతులా, నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నువ్వు చాలా మంచోడివయ్యా. అందుకే మంచోడికి మంచి పని చేయటం ఆ దేవుడు డ్యూటీ కదా. నో, అలా జరగడానికి వీల్లేదు. అరిచినంత మాత్రాన అయిపోతుందా? అతను రాకుండానే మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. అంటే లేచిపోవాలి. బాగుండదేమో, నలుగురు ఏమనుకుంటారు? లేచిపోయాలనుకుంటా. సత్య, మన పెళ్లి పెద్దల చేతి మీదుగా జరిగితేనే మంచిది. ఈ జన్మకి మనకు అదృష్టం రాసి పెట్టలేదు. అవును, ఆ మాటే అన్నాడు బ్రహ్మ కూడా. అంటే ఏమిటి ఉద్దేశం? అతను రాసినట్టు జరగాలంటావు? నన్ను కొంచెం ఆలోచించుకుని సత్య. నువ్వు అలాగే ఆలోచిస్తూ కూర్చో. ఈలోగా మా పెళ్లికి నువ్వు రావాల్సిందిగా శుభలేకొస్తుంది. వస్తా. అయ్యయ్యో బ్రహ్మయ్యా, అన్యాయం చేశావేమయ్యా. ఈ గుర్రమ్మే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. స్వామి, వాడెవడో మోహన్ గాడంట, పశువుల డాక్టర్ అంట, ఈ ఊరు వస్తున్నాడంట. నవ్వకండి స్వామి, అన్నీ తెలిసిన వారు. ఏదైనా తరుణోపాయం చెప్పండి. నువ్వు ప్రేమించిన యువతిని నీకు దక్కకుండా చేయడం ఆ వచ్చే అతని చేయి. వీల్లేదు స్వామి, వాడొచ్చే బస్సు రైలు బాల్తా కొట్టించండి. ఆ పని మహాపాపం నాయన. వాడితో పాటు కొందరు అమాయకులు కూడా నమ్ముతారు కదా. లేకపోతే వాడి కాలో చేయి తీయించండి. ఆ పని నేను చేయలేను కదా. రాలుడు, నాకే నిక్షేపంలా ఉన్నాను. ఏంటబ్బాయా, బాగున్నావా? వీరు ఈయన ఏబిసి చౌదరి అని. ఇదిగో ఈ పక్క కొంపలో తగలడతాడు. ఏబిసి అంటే అడ్డమైన బండ చంద్ర. అతనేం కాదబ్బాయా, అక్కినేని బాలచంద్ర చౌదరి. పేరు తగ్గట్టుగానే ఉంది. వస్తే 3 చేటలకి సరిపోతాడు. మనకి బద్దలు. కంగారు పడపోక అబ్బాయా, మీ మామకి పెద్ద దిక్కు కూడా నేనే కదా. అయితే నమస్కారం అండి.
శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ఆహా పేలి ముద్ర అనుకున్నాను ఆ? మంత్రాలు చదవడం కూడా వచ్చే ఎవరాలు అడగబోక ఎస్ అని చెప్పాను అంతే. ఈ పొంట పొడ అల్లుడయ్యా ఏ పొజిషన్ లో ఉన్నాడు చూడం, ముందు ఆయన సంగతి చూడం. నాకు తెలిసిలేవయ్యా. ఎవరు బాబు వచ్చింది? అబ్బా నీ చెత్తారం బాగా ముదిరిపోయింది. నేనే మోహంది. నువ్వట్రా పొట్టి పొడంకాయ ఒట్టు పొడుగు బాగానే ఎదిగావు. స్కూటర్ మీద ఉంచున్నాను కదా, అందుకు పొడుగ్గా కనపడుతున్నాను. అమ్మాయి సత్యభామ ఎవరొచ్చారో చూడవే. చూసానులే, మరి పలకరించవేమే. ఏరా బావా, బాగున్నావా? ఏమిటి ఆ యొక్క పలకరింపు? ఎప్పుడు పిలిచినట్టుగా పిలిచాను కదరా బావా? సత్యభామ ఓన్లే మావయ్య, సత్యం ఇంకా ఎదగలేదు. ఎంతైనా వరుస కదో అందుకని సరసవాడింది. అబ్బాయా ఏం కంగారు పడబోక, పెళ్ళైన తర్వాత ఏమండి అని పిలుస్తుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తానా. నీ పంట బడ మళ్ళీ అల్లుడు మర్చిపోతావిందయ్యా, లోపలికి తీసుకెళ్ళు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వత్స, అబ్బా అలా పిలవకండి స్వామి, ఏదోలా ఉంటుంది. నాయనా అని పిలవండి చాలు. నుంచుంటే కాళ్ళు పీకుతాయినాయన, కూర్చో. స్వామి సత్యం నేను ప్రేమిస్తున్నాను మీకు తెలుసు కదా, మళ్ళీ నాకు పోటీగా వాళ్ళ భావం తీసుకొస్తే ఏమిటి? నేను ఆనాడే చెప్పాను కదా, నేను రాసిన రాతకు తిరుగులేదని. అందరూ లోపలికి వెళ్ళారు. లోపల అన్ని విషయాలు మాట్లాడేసుకుంటారేమో స్వామి. మరి మాట్లాడేసుకుంటారు కదా. స్వామి అబ్బాయా అమ్మాయి ఏదో మాట్లాడాలంటుంది కదా, నువ్వు వెళ్తే పోలా, ఎల్లు. సరే నడు. చౌదరి జంట ఎలా ఉందంటావు? నీ బంట బడ ఎలా ఉందంటావేందయ్యా? చిలక గోరికల్లా లేరు. అయితే కాసేపు కళ్ళు మూసుకో. ఎందుకో వాళ్ళకి దిష్టి తగులుతుంది, నీ జాతకం అలాంటిది. నీ బంట బడ అందుచేత ఏ కోణం నుంచి చూసినా వచ్చిన వాడు నీకంటే యోగ్యుడు. పెద్దలందరూ సత్యభామకు నచ్చ చెబుతారు, ఆమె మనసు విరిచేస్తారు, మోహనే మెరుగని ఆమె చేతనే పలికిస్తారు, ఆమె ఇష్ట ప్రకారమే ఆమె పెళ్లి మోహంతోనే జరిపిస్తారు.